గత గవర్నమెంట్ లో 4 సార్లు అనుభవజ్ఞులైనటువంటి గౌరవ సీఎం గారు ఉన్నారు కదా! అతనంటే నిన్నగాక మొన్నొచ్చినాడు. సీఎంగా అనుభవం లేకపోవచ్చు. 2 సంవత్సరాలు కరోనాతో వృధా అయిపోయి ఉండొచ్చు. మిగతా 3 సంవత్సరాలు ఎక్కడ బటన్ నొక్కడం ఆపల, పథకాలు ఇవ్వడం ఆపల. జరుగుతుంది గదా! అతనికి అనుభవం లేదు సరే. మీకు అనుభవం లేదు, అతనికి అనుభవం లేదు. అనుభవజ్ఞులు ఏం జేసినారు? 2015 నుంచి ఆ తల్లి అప్పట్లో ఉన్నటువంటి చంద్రబాబు గారి దగ్గరికి ఎందుకు పోయి ప్రశ్నించలేకపోయింది? అంటే ప్రశ్నించనివ్వలేదా? అంటే ఈ స్వేచ్ఛని వాళ్ళు కూడా హరించారు కదా! ఫర్ సపోజ్ మీరు 'సుగాలి ప్రీతి' గురించి కవాతులు చేసినప్పుడు ఆ గవర్నమెంట్‌లో మీకు పర్మిషన్ ఇచ్చి కవాతులు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. మీరొచ్చినారు. రోడ్డు మీదకొచ్చినారు, స్టేజ్ కట్టినారు, ర్యాలీలు చేసినారు, వాయిస్ ఇచ్చినారు. ఏమిచ్చినారు? "జగన్ రెడ్డి నిన్ను ఊరుకునేదే లేదు. ఆ తల్లికి నేను రాగానే న్యాయం చేస్తానన్నారు." మీరొకటి గుర్తుపెట్టుకోవాలి. ఆ ఇన్సిడెంట్ జరిగింది ఏ సంవత్సరంలో? అప్పుడు ఏ ముఖ్యమంత్రి ఉన్నారు? ఆ ముఖ్యమంత్రి గారిని ఒక్క మాటన్నా అన్నారా? అప్పటికి ఇంకా మీరు టీడీపీ, జనసేన కూడా కలవలేదు కదా! కలవలేదు కదా! కానీ మీరు ఎక్కడ కూడా పొల్లు పోయి పొర్రపాటున కూడా మీరెక్కడ కూడా చంద్రబాబు గారిని విమర్శించలా. ఇది చాలా ఆశ్చర్యార్థకం. ఏదో మీరు ఆ జైల్ సీన్‌లో కలిసారని మేము అనుకుంటున్నాం కానీ, నాకిప్పుడు డౌటొస్తుంది. సుగాలి ప్రీతి విషయంలో ఆ తల్లి అంటుంది కదా! ఆ గవర్నమెంట్‌లో అని అంటది కదా! ఏ గవర్నమెంటు? ఇన్సిడెంట్ జరిగినది ఏ సంవత్సరమో ఆ గవర్నమెంట్‌లో 2 సంవత్సరాలు. 17, 18, 19 ఆ ఇన్సిడెంట్ జరిగిన టైం. ఫర్ సపోజ్ 18 ఒక 2 సంవత్సరాలైనా. అక్కడ ఎవిడెన్స్ తారుమారయిపోయింది. అప్పటినుంచి ఒక బాధ్యత లేకుండా 4 సంవత్సరాల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు గారు, ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే ఆధారాలు తారుమారు చేసినారని ఎక్కడ కూడా మీరు స్లిప్ అవ్వలా. మరెప్పుడు మీ టార్గెట్ జగన్ రెడ్డి గారు. మీరేం చేసినారు? ఏం చేయలేదు. ఆ రోజు నీ కోసం పోరాడినా గదమ్మా! అందుకే కదా నీకు భూములిచ్చినాడు. మీరు పోరాడకపోయినా భూములొస్తాయి. మీరు పోరాడారని వచ్చినవి కాదు. జగన్ రెడ్డి గారు ఇచ్చినాయనిగా వచ్చినవి కాదు. చంద్రబాబు గారు చెప్పారు కదా! అని జరిగినవి కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నా జాతి బిడ్డల్ని, నా జాతి బిడ్డల్ని అవసరానికి ఊట్లలుగా వాడుకుంటారే గానీ, వాళ్ళ కష్టకాలంలో మీరు నిలబడరని ముందుగానే గ్రహించి, వాళ్ళ కోసం రాసినటువంటి క్లాజ్ అది. వాళ్ళకి ఆ కుటుంబంలో ఎవరైనా ఒక బిడ్డ అన్యాయంగా చనిపోతే, ఆ బాధలో ఉంటారు. వాళ్ళ ఆర్తనాదాలు వర్ణనాతీతం. వాళ్ళు తినడానికి కూడా, పోరాటానికి కూడా, పని చేయడానికి కూడా అవకాశం ఇవ్వరు. ఎందుకంటే ఊరి చివర పాకలు, పేరు చివర తోకలు సర్వసాధారణం కదా! అందుకని ఏదన్నా కుటుంబంలో అన్యాయంగా ఒక బిడ్డని చంపబడితే, చనిపోతే, అప్పుడు ఆ బిడ్డకి, ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం. ఒక 5 ఎకరాలో, 2 ఎకరాల భూమి, ఒక 5 సెంట్లు, ఒక 5 సెంట్లు నివాస స్థలం. ఏదో ఒక లెక్క ఉంటదండి. ఒక ఉద్యోగం, ఒక నివాస స్థలం, ఒక భూమి. అంటే పంట భూమి అన్నమాట. సో, అవి 2,00,00,000 ఒకవేళ ఎకరం 2,00,00,000 ఎకరం 2,00,00,000 అయితే ఇచ్చింది ఎవరు? జగన్ రెడ్డి గారేగా. ఎకరం 10,000, 20,000, 50,000, ₹1,00,000 కూడా లేని భూములున్నాయి. అవి ఇవ్వచ్చుగా. ఎకరం ₹1,00,00,000, 2,00,00,000 భూమిని ఇచ్చింది జగన్ రెడ్డి గారా? అంటే మీరు జగన్ రెడ్డి గారిని తప్పట్లు కొడుతున్నట్టు. ఒక ఆడబిడ్డ కోసం 2,00,00,000 ఖరీదైన భూమినిచ్చాడు. అతను తలుచుకుంటే 2,00,000 భూమిని కూడా ఇవ్వచ్చు కదా! 2,00,00,000 అది మీరడిగితే వచ్చిందన్నారు తప్పదు. ఆ కుటుంబానికి 2 ఉద్యోగాలు ఇచ్చినారన్నారు తప్పదు. ఆ కుటుంబానికి ఒక ఉద్యోగమే ఇచ్చారు. ఆ తల్లి ముందుగానే ఉద్యోగస్తురాలు. ఆ తల్లి ఆర్తనాదాలు ఇప్పటికి ఎవరు పట్టించుకోవట్ల. వస్తే పార్టీ ఆఫీస్‌కొస్తే "అమ్మా భోంచేసెళ్ళండి" అంటూ 3, 4 గంటలు కూర్చోబెట్టి భోంచేసెళ్ళమంటారట. భోజనం కోసం ఇంత దూరం రాలేదండి. న్యాయం కోసం వచ్చినాం. ఆ రోజు అన్న నా ఆర్తనాదాలు విన్నానన్నారు. నేనున్నానన్నారు. ఫస్ట్ సంతకం నాదన్నారు. ఒకవేళ పెట్టలేకపోవచ్చు. కానీ రాగానే అమ్మ తల్లి ఏమి చేయలేకపోతున్నాను. బాగున్నావమ్మా? చిన్నమ్మాయి ఏం చదువుకుంటుంది? చిన్నమ్మాయికి నేను దగ్గరుండి చదివిస్తాను. ఎంతో మందిని ఆదుకుంటారు కదా! అట్లా కొంచెం దగ్గరగా, ప్రేమగా మాట్లాడొచ్చు కదా! అక్కర్ల. మాట్లాడాల్సిన అవసరం అయిపోయింది. మాట్లాడక్కర్ల. నేనేమంటున్నానంటే మీరు చేయలేకపోవచ్చు. కానీ మీకున్న విలువైన సమయంలో ఒక్క పావుగంట కేటాయించి మీరు దగ్గర తీసుకుంటే, ఆ తల్లి బాధ చాలా తీరే అవకాశం ఉంటుంది కదా! ప్రభుత్వం రాగానే ఆవిడ మీ మీదకి వ్యతిరేకం అయిపోలా. చాలా టైమ్ ఇచ్చింది. 10 నెలలిచ్చింది, 12 నెలలిచ్చింది, 14 నెలలిచ్చింది. నా అన్న బిజీగా ఉన్నాడులే, అన్ని పనుల్లో బిజీలో పడిపోయి నా పని మర్చిపోయాడులే. కానీ చేస్తాడు. నాకు నమ్మకం ఉంది. చేస్తాడు. ఎప్పుడు? చూసి బయటకొచ్చి నువ్వు ఓట్ల కోసం నా బిడ్డ చావుని వాడుకున్నావు అనేసి. ఓట్ల కోసం. ఇంకొక ప్రబుద్ధుడు చెప్తారు. గుంటూరు సింహ గుంటూరుకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు. "ఏమ్మా! నువ్వు చేసుకుంది రెడ్డిని గదా! నువ్వేంది ఎస్టీ అంటావు?" సుగాలీలంటే ఎవరు తెలుసా? రెడ్లు కాదు. సుగాలీలంటే ఎవరు తెలుసా? ఎస్టీ తాండాలకు సంబంధించిన బిడ్డలు. భర్త, భర్త, భర్త ఇంటి పేరు లేకపోతే భర్త తాలూకా కులమే కంటిన్యూ అవుతుంటది. ఈరోజు భార్య రెడ్డి సామాజిక వర్గమే. వారిద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. భార్య ఉద్యోగస్తురాలు.
ఉద్యోగస్తురాలు కాబట్టి ఈ రోజుకి ఆ రెడ్డి సామాజిక వర్గమే కంటిన్యూ అవుతుందేమో. కానీ కట్టమంచి రామలింగారెడ్డి అనే స్కూల్లో అన్యాయం జరిగింది. 4 గోడల మధ్య ఆ బిడ్డని రేప్ చేసేసి ఊరేసేసినారు. మరి అప్పుడు వారి సామాజిక వర్గం వాళ్ళే ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టారుగా. వాళ్ళందరిని కాదనుకుని అప్పుడు నీ కోసం నీ దగ్గరికి నిన్ను నమ్మొచ్చిందిగా. అప్పుడు తెలీదా నీకు కులం? అప్పుడు తెలీదా నీకు ఉద్యోగం ఉందని? అప్పుడు తెలీదా నువ్వు కవాతులు చేసేటప్పుడు ఆ పిల్ల రెడ్డని? ఇప్పుడు తెలిసిందా? అయితే రెడ్డయితే చెయ్యరా? రెడ్లకి చెయ్యరా? కుల మతాలకి అతీతంగా మనం పనిచేయాలి కదా! రెడ్డయితే చెయ్యరా? ఏదో ఎస్టీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు. అందుకనే, అందుకనే ప్రభుత్వం కాదండి. ఈ ప్రభుత్వాలు వాతావరణాన్ని బట్టి మారిపోతాయి అనేసే అంబేద్కర్ గారు పాపం ఒక పార్టీని పెట్టి, ఆయన పోటీ చేసి, ఆయన్ని ఇబ్బంది పెట్టి, ఆయన్ని ఓడించి, ఇవన్నీ చూసి రాజకీయమే ఒక రొచ్చు అని బయటకొచ్చేసినారు. మతాలకు అతీతంగా ఒక బౌద్ధ మతాన్ని స్వీకరించారు. రాజకీయాలకు అతీతంగా చాలా దూరంగా ఉన్నారు. ఆయన అందుకనే రాజ్యాంగంలో రాయాల్సిందంతా రాసేసి అప్పజెప్పొచ్చేసాడు. చూడు ఇప్పుడు ఏ మూలున్నా ఆయనున్నా లేకపోయినా ఇదంతా ఆయన పుణ్యమే అంటూ ప్రతి ఒక్క, ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్‌లో, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్‌లో ఆయన ఫోటో ఉంటది. ఆయన ఫోటో ఉంటదండి. సో, ఇక్కడ కూటమికి బీటలు రావు అని ఎందుకు అంత దృఢంగా చెప్తున్నానంటే ఏది ఎక్కడ జరిగినా పవన్ గారి ఒకే ఒక్క టార్గెట్ జగన్ గారు. సో, ఆయన అల్టిమేట్‌గా కూటమిలోంచి బయటికి రారు. ఒకవేళ బయటికొస్తే మీరు చూసినారు గతంలో నన్నెంత బాగా పొగిడారు కూటమి వాళ్ళు. కూటమిలోంచి బయటకొచ్చాక చూడండి నన్నెలా తిడుతున్నారు. ఎన్ని కామెంట్స్ పెడుతున్నారు. ఎన్ని వీడియోస్ చేస్తున్నారో నా మీద. ఆఖరికి మీకు తెలుసు నేనెప్పుడు హాఫ్ కోట్ వేసుకుంటా. అది నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వల్లనా లేకపోతే చున్నీ నాకు కంఫర్ట్ కాదని వేసుకుంటా. మొన్న ఈ మధ్య ఎవరో ఒక ఆవిడొచ్చి హాఫ్ కోట్ కూడా వేసుకోకూడదు నువ్వు. నువ్వెలా వేసుకుంటావు? నువ్వెవరు? నువ్వది, నువ్విది అని మాట్లాడేసింది. అరె! ఇన్ని సంవత్సరాలు అదే హాఫ్ కోటే కదా! అమరావతి ఉద్యమంతోనో, ర్యాలీల్లోనో, లేకపోతే సభల్లోనో, మీడియాలోనో మాట్లాడింది. ఎప్పుడన్నా కండువ కప్పుకోవడం చూసినారా అండి? ఎప్పుడు కండువ కప్పుకోను. అది నాకిష్టం లేని పని. నా నా వృత్తి. నా డిగ్నిటీ. డిగ్నిటీ ఆఫ్ లేబర్. సో, అలాంటి పరిస్థితుల్లో ఆయన బయటికొస్తే ఆయన ఫస్ట్ చేసే కామెంట్ ఏంటంటే గతంలో చేసిన కామెంటే. నెత్తిన రూపాయి పెడితే పావలాకు కూడా చెల్లవు పవన్ కళ్యాణ్. నువ్వా నన్ను మాట్లాడేది? మేమెంత చదువుకున్నామో తెలుసా? నువ్వేం చదువుకున్నావు అని అడిగిన చంద్రబాబు గారు. ఒక దరిద్రుడు, ఇంకొకటి అంటూ మాట్లాడినటువంటి అయ్యన్న పాత్రుడు గారి కొడుకు అనుకుంటా. చిరంజీవి గారు పెట్టాడు. ఒక దరిద్రుడొచ్చాడు పార్టీ పెట్టి. ఇంకొకడొచ్చాడు అంటూ మాట్లాడారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడారులెండి. అది వాతావరణం. అది అప్పుడు సమయం. కానీ ఆయన అన్ని దిగమింగి రాష్ట్ర అభివృద్ధి కోసం తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడతాడు అంటారు. హెచ్చివేస్తున్నారా? తీసివేస్తున్నారా? బాగారం చేస్తున్నారా? అనేది సెకండరీ. రాష్ట్రం మాత్రం ఎప్పుడూ లేని కష్టాలు అనుభవిస్తుంది అనేది వాస్తవం. అది అమరావతి గాని, పోలీస్ వ్యవస్థ గాని, ఈరోజు గాంజాయి గాని, డ్రగ్ గాని, తప్పిపోయిన 30,000 పైచిలుకు ఆడబిడ్డల విషయం గాని, ఈరోజు వాలంటీర్లు గతంలో ఎదుర్కొంటున్న సమస్యలు గాని, వాటెవర్ ఇట్ మే బి. ఈరోజు ఆ ఉద్యోగాలు కూడా లేవు. 5 కాదు 10 ఇస్తామన్నారు. వాళ్ళని అపాయింట్ చేసే ఉద్దేశం లేదు. వాళ్ళని అపాయింట్ చేసినా వాళ్ళందరూ జగన్ తాలూకా మనుషులేనని భావించి వాళ్ళని అపాయింట్ చెయ్యట్లా. వాళ్ళని అపాయింట్ చెయ్యట్లా. వాళ్ళని అపాయింట్ చేస్తే వాళ్ళు ఇప్పటికి ఆయన సైన్యంగానే పనిచేస్తారు. ఎవరు అపాయింట్ చేసినా ఆ రోజు మాకు ఈ అవకాశం ఇచ్చింది ఆయనే అనే ఒక విశ్వాసం ఉంటుంది. అందుకని ఎందుకే వీళ్ళ వల్ల ఉపయోగం లేదు. వీళ్ళంతా ఆయన మనుషులే. ఈళ్ళని మేపాల్సిన పనేముంది? వీళ్ళని పెంచి పోషించాల్సిన అవసరం ఏముంది? తీసి పడేసినారు. మీరిచ్చిన మాటను తప్పారు. ఇప్పుడేమో అదేంటది ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు కనండి, నలుగురు పిల్లలు కనండి, మనిషికి 25,000 ఇస్తాం, 50,000 ఇస్తాం. అంటే ఆడబిడ్డలతో అంటే ఆడబిడ్డల అవసరం ఆయనకిప్పుడు తెలిసింది. ఆడబిడ్డలు రాష్ట్ర జనాభాని పెంచుతారని ఇప్పుడు గుర్తించినారు. కానీ అదే ఆడబిడ్డ తన కొడుక్కి తోడుగా ఒక ఆడబిడ్డని కనాలని తనకనిపించలా? తన కోడలికి ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డ దేవాంష్. దేవాంష్ తోడుగా ఇంకొక ఆడబిడ్డని కనాలని వారి కోడలు గారికి అనిపించలా? అంటే నందమూరి వారికి, నారా వారికి ఆడబిడ్డలతో పని లేదు. కానీ రాష్ట్రంలో ఆడబిడ్డలు మాత్రం బిడ్డలుగనేసి ఎంపీ టికెట్లు పెంచేయాల. ఎంపీ టికెట్లు పెంచేయాల. సో పార్లమెంట్‌లో వీళ్ళు శాసించాలంటే రాష్ట్రంలో మేము పని చేయాల. అవును మరి. మిషన్‌లు, యంత్రాలు ముగ్గురికైతే ఇంత, నలుగురికైతే ఇంత యంత్రాలు వాడినట్టు ఆడబిడ్డల అవయవాలని ఒక పనిముట్లుగా జేసి, ఒక యంత్రాలుగా జేసి మీరు ఆక్షేపిస్తున్నారు. ఆగ్ర మీరు అధికారం జులుం జూపిస్తున్నారు. సో, దయచేసి తప్పు సార్. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం చర్చలు లేకుండా, ఎవరి మీదైతే ఒక డెసిషన్ తీసుకుంటున్నారో వాళ్ళతో చర్చించకుండా ఇప్పుడు ఫర్ సపోజ్ రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుంటే రైతులతో డిస్కషన్ పెట్టినారు కదా! మరి మా మీద ఇంత గొప్ప పథకం తెస్తున్నప్పుడు మాతో చర్చించాలి గదా! గైనకాలజిస్ట్‌తో చర్చించాలి కదా! మా ఆరోగ్య పరిస్థితులు చూడాలి కదా! నాకు ఒక బిడ్డే సార్. ఇంకొక బిడ్డని కనాలని ఉంటది. నాకు అనారోగ్య సమస్యలని ఈ రోజుకి బాధపడుతున్నా. అరె! ఒక బిడ్డ బిడ్డే కాదు. ఒక తల్లి తల్లే కాదు అన్నట్టుగా చెప్పుకుంటారు కదా! సో, ఇటువంటి పరిస్థితుల్లో
అవతలోళ్ళు కన్నప్పుడు నేనేమంటా, "మీకేం రోగం అమ్మా కనొచ్చు కదా! ఒక ఇద్దరన్నా ఉండొచ్చు కదా! ఒక బిడ్డకి తోడు ఇంకో బిడ్డ ఉండాలి కదా!" అంటాం. సో, ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి డెసిషన్ అండి. ఆయన కూటమిలోంచి బయటకొస్తారనేది అవాస్తవం. అదెప్పటికి జరగదండి. ఆయన ఎప్పటికి కూటమినే కాపాడుతారు. చాలా మంది అడుగుతున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి జనసేన ఏం సాధించింది? జనసేన ఆవిర్భావ దినోత్సవం అంటే నేను చెప్పిన 2014లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి చేసినారు. అది సాధించింది. 2024లో మళ్ళీ చంద్రబాబు గారిని అగైన్ ముఖ్యమంత్రి చేసింది. ఇది సాధించింది. ఇప్పుడేం సాధిస్తుంది అంటే కూటమి బీటలు పడకుండా కూటమిని కాపాడుతూ మరి జయాన్ని సాధిస్తుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఓకే. మే బి అండి. ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ప్రతీదీ మీడియా ద్వారా తెలుసుకున్నారు కాబట్టి అకౌంటబిలిటీ ఉండేటటువంటి నాయకులు చిత్తశుద్ధిగా పరిపాలించాలని కోరుకుంటున్నాను.